శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. జూన్ 21, 22 తేదీలు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపును తీసుకురాబోతూ ఉంది. చాలా కాలంగా మేషరాశి వ్యక్తులు మీకు తెలియకుండా జరుగుతున్నటువంటి ఒక విషయం ఈ రోజుల్లో వెలుగులోకి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి ఈ జూన్ 21, 22 తేదీలు మీకు జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి మలుపును తీసుకొస్తోంది అనే చెప్పుకోవాలి. చాలా కాలంగా మీకు తెలియకుండా జరుగుతున్న ఒక విషయం అయితే ఈ రోజుల్లో వెలుగులోకి వచ్చే సూచన చాలా బలంగా కనిపిస్తోంది. ఇది శత్రువులకు సంబంధించిన విషయం కావచ్చు, కుటుంబంలో దాచిన నిజం అవ్వచ్చు, లేదా మీపై అసూయతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి అసలు స్వరూపమే కావచ్చు. ఇప్పటి వరకు మీరు నమ్మిన కొన్ని విషయాలపైన అయితే రహస్యాలు బట్టబయలు కాబోతూ ఉన్నాయి. అయితే ఇంతకు మేషరాశి జీవితంలో అసలు ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి, ఏ రహస్యం అనేది బయటపడబోతూ ఉంది, ఈ రాశి వ్యక్తులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అదేవిధంగా వీళ్ళు పాటించాల్సినటువంటి పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి జ్యోతిష చక్రంలోనే మొట్టమొదటి రాశి. మేషరాశికి అధిపతి గ్రహాలలో కుజుడు. అందువలన మేషరాశి వాళ్లకు చాలా ధైర్యం, అదేవిధంగా నాయకత్వపు లక్షణాలు, దీంతో పాటుగా ఆత్మవిశ్వాసం మరియు పోరాట పటిమకు ప్రతీకలుగా నిలుస్తారు. ఏ పని అయినా కూడా మేషరాశి వాళ్ళు ముందు ఉండి చేయడానికి ఇష్టపడతారు. సవాళ్లను చూసి వెనక్కి తగ్గరు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో వీళ్ళు ముందు ఉంటారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా గాని వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తి వీరిలో సహజంగా ఉంటుంది. మేషరాశి వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. మనస్సులో ఉన్నదాన్ని నేరుగా చెప్పేసే సమర్థులు. అందుకే కొన్నిసార్లు వీరి మాటలు కఠినంగా అనిపించవచ్చు, కానీ వీళ్ళ ఉద్దేశం ఎప్పుడూ కూడా స్పష్టంగానే ఉంటుంది. స్నేహితుల పట్ల ఎంతో నిబద్ధత చూపుతారు. ఒకసారి ఎవరినైనా వీళ్ళు నమ్మితే వారికి చివరి వరకు కూడా అండగా నిలుస్తారు. అయితే మోసం లేదా నమ్మక ద్రోహాన్ని మాత్రం అస్సలు ఈ మేషరాశి వాళ్ళు మాత్రం సహించరు. వీరిలో ఆవేశము ఎక్కువగా ఉంటుంది, కానీ అదే సమయంలో త్వరగా క్షమించే గుణం కూడా కలిగి ఉంటుంది. మేషరాశి వాళ్లకు నాయకత్వం లక్షణాలు అధికంగా ఉంటాయి. క్రీడలు, రక్షణ రంగం, వ్యాపారం వంటి రంగాలలో వీళ్ళు మంచి విజయాలను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మేషరాశి గురించి చూస్తే గనుక ఒక కొత్త కోణం మీకు కనిపించే అవకాశం కనిపిస్తోంది మీరు నమ్మినటువంటి వ్యక్తుల గురించి. కొంతమంది మేషరాశి వారు తమ కార్యాలయంలో, వ్యాపారంలో లేదా బంధువుల మధ్య జరుగుతున్న రహస్య చర్చలను తెలుసుకునే పరిస్థితి కూడా ఏర్పడచ్చు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటో తెలుసా? ఈ నిజం బయటపడడం వల్ల మీరు నష్టపోరు. పైగా భవిష్యత్తులో ఎదురయ్యే పెద్ద సమస్య నుంచి తప్పించుకునే అవకాశం లభిస్తుంది. జూన్ 21వ తేదీన చంద్రుడి ప్రభావం మీ ఆలోచనలను మరింత స్పష్టంగా చేస్తుంది. చిన్న చిన్న సంకేతాలను కూడా మీరు గుర్తించడానికి అవకాశాలు ఉంటాయి. జూన్ 22వ తేదీన ఒక వ్యక్తి మాట, ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం ద్వారా కీలక సమాచారం మీ చేతికి చేరవచ్చు. అయితే ఆవేశంతో వెంటనే స్పందించకూడదు. మేషరాశి వారి సహజ స్వభావం ప్రకారం కోపం త్వరగా వచ్చేస్తుంది, కానీ ఈ సమయంలో ఓర్పును మీరు పాటిస్తే మీకే మేలు జరుగుతుంది. ఎవరి గురించి అయినా కూడా పూర్తి నిజం తెలుసుకునే వరకు నిర్ణయాలను మాత్రం మీరు తీసుకోవద్దు. ఈ 2 రోజులు మీకు నిజం తెలుసుకునే రోజులుగా మారే అవకాశాలుంటున్నాయి. కొంతకాలంగా మిమ్మల్ని మోసం చేస్తున్న పరిస్థితులు ముగిసాయి. మీ జీవితంలో స్పష్టత ప్రారంభం కాబోతోంది. కాబట్టి మేషరాశి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా గమనించండి. విశ్వం మీకు కొన్ని ముఖ్యమైన సంకేతాలను అందించబోతోంది. ఇక ప్రస్తుతం మేషరాశి వారికి చూసినట్లయితే గనుక వీరికి ఈ రాశి వ్యక్తుల మార్పులు మరియు అవకాశాల కాలంగా నడుస్తోంది. గతంలో నిలిచిపోయినటువంటి కొన్ని పనులు ఇప్పుడు క్రమంగా పూర్తయ్యే సూచన ఉంటోంది. ఉద్యోగస్తులకు కొత్తగా బాధ్యతలు పెరగవచ్చు. ఇక ఆ బాధ్యతలు మొదట భారంగా అనిపించిన భవిష్యత్తులో మాత్రం పదోన్నతి లేదా గుర్తింపు తీసుకొచ్చే సూచనలు ఉండొచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే అవకాశం ఉంటోంది.
పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. కుటుంబ పరంగా కొన్ని చిన్న అపార్థాలు ఏర్పడినా గాని అవి త్వరగా పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి గాని లేదా కుటుంబ సభ్యులతో గాని మీరు ఎక్కువ సమయం గడపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. ఇక ఆర్థికంగా చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే అనవసర ఖర్చులను మాత్రం మీరు తగ్గించుకోవాలనే అవసరం ఉంటోంది. ఆరోగ్యపరంగా కాస్త నిద్ర, ఆహారపు అలవాట్లపైన మీరు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మొత్తంగా ఇక్కడ చూస్తే ఈ కాలం మేషరాశికి కష్టాల ముగింపు మరియు నూతన అవకాశాల ప్రారంభ దశగా మీ జీవితం సాగబోతుందని చెప్పొచ్చు. ఓర్పు, క్రమశిక్షణను మీరు పాటిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇక మేషరాశి వారికి ఒక శక్తివంతమైన పరిహారం చెప్పడం జరుగుతోంది. మేషరాశి వారు ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. 11 సార్లు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇక అలాగే ఎర్రటి పూలతో పూజ చేసి అవసరమైన వారికి ఎర్ర కందిపప్పు లేదా ఎర్ర వస్త్రం దానం చేయండి. ఇది కుజగ్రహ అనుకూలతను పెంచి శత్రు బాధలు, అడ్డంకులు, మానసిక ఆందోళనలను తగ్గించి మీకు ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. చూసారు కదా, మేషరాశి వారికి అయితే ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్